సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటారా వంగా గీత గారు గెలుస్తారు? వంగ గీత గారు దెబ్బగా ఉంటుందమ్మా. అంటే పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలుతారు అంటున్నారు. మరి అవుతా వచ్చి పవన్ కళ్యాణ్ గీత మరి గీత కూడా వారవారిగానే ఉంటుంది ఇద్దరికని ప్రభావం చూపుతుంది చూపించదు. ఏం మెత్తగా ఉండదు, గట్టిగా ఉంటుంది పోటీ. పోలింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా జరిగిందా? ప్రశాంతంగా జరగలేదు, అల్లకొల్లారంగా జరిగింది. అంటే ఇక్కడ మా ఊళ్ళో అయితే అల్లకొల్లారంగా జరిగింది. అంటే గొడవలు జరిగాయి. గొడవలు జరిగాయి. తలపాలు చుట్టి గళసులు చూపించేవారు. ఇక్కడ గుర్తు చూపించి తిరిగారు. అది ఇప్పుడు ఇది ఉందమ్మా, పింఛనీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 60 సంవత్సరాలు పెట్టారు పింఛనీ. ఎప్పుడు చంద్రబాబు టైంలో 60 సంవత్సరాలు పెట్టారు. జగన్ వచ్చి దాన్ని 60 సంవత్సరాలు కుదించాడు. 60 సంవత్సరాలు కుదించి అందరికీ పింఛనీలు ఇచ్చాడు జగన్. ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఇప్పుడు ఎలక్షన్కి గెలడం గురించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళకేమో 50 సంవత్సరాలకి ఎత్తానంటున్నాడు పింఛనీలు. కాపులకి మాలుతున్నాం 60 సంవత్సరాలు వయసు ఎత్తేగానే ఉన్నట్టున్నాడు. కాపులు చేసిన పాపం ఏంటి? కాపు జాతి కింద పుట్టడం తప్ప, కాపు జాతి కింద పుట్టడం తప్ప కాపులు మరి అందరికీ సమానంగా పెట్టాలి కదా. ఇప్పుడు ఎస్సీలు, బీసీలు వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు కాపులకి 60 సంవత్సరాలు కావడం ఏంటి? వాళ్ళకి 50 సంవత్సరాలు కావాలి కదా. కాపుల్లో కూడా చాలామంది కూళ్ళేని వాళ్ళు ఉన్నారు కదా కదా ఆ పని చెయ్యాలా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా పింఛనీలు కాపులకి అలాగే వేస్తున్నారు. కాపులు కూడా అలాగే ఇవ్వాలా, కొట్టాలా. కొడితే అందరూ సమానంగా చూస్తేనే నాయకుడు. నీవైనా నేనైనా ఎంత చేయడానికి వాడు నాయకుడు కాదు. ఎవడైనా చేయరా, చంద్రబాబు కాదు, మోడీ కాదు, జగన్ కాదు, ఎవడైనా ఎంచకూడదు. ప్రతి ఇంటికి రూపాయి పెట్టాలి. జగన్ పెడుతున్నాడు రూపాయి, అందరూ తింటున్నారు. ఎక్స్ పార్టీ వాడికి ఎత్తున్నాడు, మా ఆ పార్టీ వాడికి ఎత్తున్నాడు, అందరికి ఎత్తున్నాడు. అలా పెట్టితేనే నాయకుడు. ఎవడైనా మతాల సంబంధం లేదు, మతాలు ఉండకూడదు, చూడాలి. డబ్బు లేని వాళ్ళని పేదవాళ్ళకి ఫస్ట్ న్యాయం జరగాలి. అది పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అది కాపులైనా ఏళ్ళైనా ఎవరైనా న్యాయం జరగాలి. అది అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసా, చంద్రబాబు గారి పరిపాలన చూసా. చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అప్పులు కొట్టేస్తున్నారు. ఎవరు మూడు కొట్టాడు, 2 వెళ్ళాడు, ఎగేసాడు. ఒత్తిళ్ళు వచ్చేస్తున్నాడు. ఏమో అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వచ్చారు. ఒక్కో ఇంటికి 4 కాపులు. అప్పుడు ఇంటికి ఒక్కో ఇంటికి 4 కాపులు పట్టిపోయారు. ఉన్నవాళ్ళకి ఒక పాడ లేదు, ఎవరికే రాలేదు. ఆ పావడ వాళ్ళ పనిచేసుకున్నారు. కాపునేస్తాం పనిచేసుకుని పట్టిపోయారు. ఈ జగన్ గారు వచ్చాక నీ ఇంటికి పెడుతున్నాడు, నా ఇంటికి పెడుతున్నాడు, నా కుర్రోడు చదువుతుంది నాకు వేస్తున్నాడు, ఈ కుర్రోడు చదువుతుంది ఈ కుర్రోడికి వేస్తున్నాడు, అందరు కుర్రోడికి వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని మంచి పని అది. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు, చూడలేదు. ఆ పార్టీ జెండా మోసిన వాళ్ళకే పెట్టారు. ఇప్పుడు కార్యకర్తలను కాపాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఏ పథకం పెట్టినా పార్టీ వాళ్ళకి అందే కానీ ఎవరికి అందలేదు. ఇప్పుడు అందరికీ అందుతున్నాయి ఈ పరిపాలనలో. అది రాజధానుల గురించి ఏమని చెప్తారు మీరు? రాజధాని 3 దిక్కుల నుండి మంచిది. 3 దిక్కుల్లో డెవలప్మెంట్ అవుద్ది. ఒక దిక్కుని కంట 3 దిక్కులు డెవలప్మెంట్ బాగుంటుంది. ఫస్ట్ ఒక దిక్కు కూడా డెవలప్ లేదు కదా అని అంటారు కానీ ఇప్పుడు వాళ్ళు దెబ్బారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ వాళ్ళు దెబ్బేశారు. మళ్ళీ ఇప్పుడు గుంటూరు పెడుతున్నారు. అదే అమరావతి గుంటూరు పెడుతున్నారు. అది పోద్ది. అది పోయాక మళ్ళీ ఎక్కడ పోవాలి మనం? మళ్ళీ ఎవడో లాగేస్తాడు. ఎక్కడ పోవాలి అప్పుడు? శ్రీకాకుళం పోవాలా, ఎక్కడ పోవాలి? విజయనగరం పోవాలా? ఎందుకు లాగలేరమ్మా? మళ్ళీ ఎడదీయమంటాడు ఎవడో వచ్చి రాష్ట్రం కొట్టంటాడు. ఎడగొట్టంటే ఎడిపోవాలి కదా. అదే గుంటూరు రాజధాని ఉంటుంది. 3 దిక్కులు పెడదాం, 3 డెవలప్మెంట్ అవుతాయి అన్నాడు. అంటే ఖర్చుతో కూడుకునేది కదా, దానివల్ల ప్రజల సొమ్మే కొద్దిగా ఖర్చు అవును. చెన్నై కడతాడమ్మా. ఇప్పుడు కంపెనీ పెట్టాలంటే ఒక తాను ఉంటే రాజధాని పెట్టడానికి ఉంటుంది వీలు. అవును, 3 ఉంటే అనేది. అవును, డబ్బు ఖర్చు ఎక్కువ అవుద్ది 3 ఉంటేనే. ఖర్చు ఎక్కువ అవుద్ది కానీ మరి అప్పుడు అక్కడ ఉందనుకో వైజాగ్, మరి అక్కడ డెవలప్మెంట్ అవుతుంది కదా. రాజధానిలోని ఉంటుందా? ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరులో డెవలప్మెంట్ అవుతుందా? రాయలసీమ ఉంది, రాయలసీమలో డెవలప్మెంట్ అవుతుందా? 3 దిక్కులు సమానంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు రాజధాని ఒక తాను ఉంటే
ఆడ మొత్తం చాలా కంపెనీలు వస్తాయి, అందరికి ఉపాధి వస్తుంది. కంపెనీ పెట్టేవాడు కూడా ఎక్కడ పెట్టాలనో తెలియదు కదా. ఇప్పుడు అమరావతి 1000 ఎకరాలు కొనేసారు వాళ్ళు, ఆ దాని గురించి అక్కడ పెట్టాలంటున్నారు వాళ్ళు. వీళ్ళు అక్కడ ఉండకూడదు, 3 దిక్కులు పెడదాం వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారంటారా? వాళ్ళు మార్చుకున్నారు, భూముల కోసం మార్చుకున్నారు వాళ్ళు అక్కడ ఉండాలని, అంతే. 3 దిక్కులు ఉండడం మంచిది. అంటే ఇప్పుడు జగన్ గారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో అది ఇప్పుడు తీసుకొచ్చారు, తప్పు అంటున్నారు. అది తప్పే, జగన్ గారిదైనా ఎవరిదైనా ఫోటో ఒప్పుకుంటున్నాం మేము. ఏంటంటే పుస్తకం మీద ఉండకూడదు, అది తప్పే అంటున్నారు. అందరూ తప్పు అంటున్నారు, ఎదురేక అంటున్నారు. అది అన్నమాట. ఏం తప్పు చేయలేదు, ఆయన చేసిన తప్పు అది ఒకటే అందు. ఫోటో వీడియో తప్పు అంది, ఉన్నాయండి బాగున్నాయి. నిషేధం చేస్తున్నా అది చేయలేదు, అవి జరగని పని బాబు. అవి లేకపోతే మనకి పింఛనీళ్ళు ఎలా అవుతాడు బాబు? ఎవరో చేయలేడు. మద్యపాన నిషేధం అనేది ఎవరైనా చేయలేరు, ఎవరి వల్ల అవుతుంది. ప్రజలే ఆపుకోరు కానీ ఎవరి వల్ల అవ్వదు అది. అంటే బాబు గారు నేను జగన్ కన్నా డబుల్ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడు కదా, అభివృద్ధి చేస్తాడు, ఏమో అవ్వదు అది. చేయరు చెప్తూ ముందు జరిగింది కదా. ఎవరికైనా అప్పులు కొట్టాడా, ఏమన్నా చేశాడా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏమన్నా ఎవరికైనా ఉద్యోగం వచ్చింది ఆయన టైంలోనే? డోర్ డెలివరీ మంచి ఇల్లు అన్నాడు, ఏమన్నా వచ్చాయా? ఇగో డబ్బులు ఇచ్చేసా మీకు ఓటర్లో కొత్త అన్నాడు. 2 ఐదేళ్ళు పోయాయి భూములు అప్పులు, 3 ఐదేళ్ళు ఇచ్చాడు. 2 రుణమాఫీలు చేసేటట్టు చేయలేదు. అలాగే ఉంటుంది ఆయనతోనే. ఆయన మాటలో నమ్మరు ఎవరు. అన్నమాట ఇవాళన్నమాట రేపు అంటారు, రేపు అన్నమాట ఎల్లుండి అంటారు, అంతే. పోలవరం కూడా కంప్లీట్ కాలేదన్న. పోలవరం కంప్లీట్ అవ్వలేదు, కేంద్రం చేయాలి మరి. ఇది ₹1,000 వచ్చి చేస్తారు, అది అవుద్ది, ఆ టైం పడుతుంది. ఇక్కడ గొల్లపల్లి ఏమైనా సమస్యలు ఉన్నాయా? గొల్లపల్లి డ్రైనేజ్ సమస్యలు గట్రా ఉన్నాయి, మురికాల సమస్యలు ఇవి ఉన్నాయి బాబు. ఇక్కడ మున్సిపాలిటీ అయిందే కానీ డెవలప్ లేదు, పార్కు కూడా లేదు, ఏమీ లేదు. మున్సిపాలిటీ అయింది కానీ ఇంటి పనులు అయినా కానీ మున్సిపాలిటీ కాదు, పంచాయతీ అది. ఇంటి పనులు వేసారు అంతే, దోలు తీసినాక బాగానే, అంతే. ఏమీ అభివృద్ధి లేదు. మున్సిపాలిటీ అంటే ఎలా ఉండాలి బాబు? డ్రైన్లు మందు కొట్టి శుభ్రం చేసి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉండాలా. ఏది చచ్చిపోతున్నాం, దోమలు దగ్గర చేస్తున్నాయి, ఏమీ లేదు. ఈ గొల్లపల్లికి ఏం చేయాలని మీరేమైనా చెప్తారా? గొల్లపల్లికి మాకు మురికాల డ్రైన్లు ఇవి అయితే చాలు. మాకు నీటి సమస్య కూడా ఉంది అంటున్నారు. మాకు నీటి సమస్య ఏం లేదు, నీరు బాగా ఉంది. మురికాలు ఉంది. నీళ్ళు అనేది చాలా దూరం నుంచి తెచ్చుకుంటున్నారు. వాటర్ జగన్ కాలనీకి మంచిగా వెళ్తున్నాయి, అంటే రొమ్ముల తాటల మీద పెట్టుకెళ్తున్నారు, అంతే. ఉన్న దిక్కులు అంత లెక్క ఉంది. సూరంపేట దిక్కున పెట్టి వెళ్తున్నారు, సప్లై చేయాలా ఎవరో ఇచ్చినా. రోడ్డు వెడల్పు చేసి చేయాలా, చేశారు. అది తూము కట్టి బ్రిడ్జి కట్టి చేయాలన్నమాట. అక్కడ పైపులు వేసేస్తే పోద్ది నీరు. అది మాకు చిన్న ప్రాబ్లం ఉంది, ఎప్పుడో పాస్ అయింది. ఏలేసిన ప్రాజెక్ట్ నీరు మన గొట్టాలు వేసారు, అన్నీ వేసారు, అది ఆగిపోయింది. అది రావాలి మాకు. అంటే ఎవరు వస్తే బాగా జరగవచ్చు అంటారు పిఠాపురం? మాకు జగన్ గారు వస్తే మళ్ళీ అవుతాయి అనుకుంటున్నాం మరి అందరూనే. అది పవన్ కళ్యాణ్ వచ్చినా మరి అక్కడ ఆ జగన్ వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా చేస్తారు, ఈ పనులు చేస్తారు అనుకుంటున్నాం, మరి చెయ్యాలి.